మంగగారు అసలు మీరు ఈ ఆర్గనైజేషన్‌లో ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు? నమస్తే అండి. నా పేరు మంగ. నేను అభయ ఫౌండేషన్‌లో ఒక 10 ఇయర్స్ నుంచి పనిజేయడం జరుగుతుంది. ఆహ్, ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్న గ్రామాలు అండ్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, ఇట్లా హైదరాబాద్ డిస్ట్రిక్ట్, ఒక 4, 5 డిస్ట్రిక్ట్‌లలో ఒక 16, 17 మండలాలలో ఉన్న గ్రామాలన్నీ తిరుగుతూ మనకు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అభయ ఫౌండేషన్‌లో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్కు, కంప్యూటర్ వర్కు, కార్ డ్రైవింగు, మొబైల్ రిపేరింగు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగు ఇలాంటి వాటిపైన మనం మోటివేషన్ చేయడం జరుగుతుంది మేడం నేను. దాంతో పాటుగానే ఇక్కడ అభయ ఆనంద నిలయం అని కూడా ఉంది మనకు అభయ ఫౌండేషన్‌లో. దాంట్లో కూడా మనకు ఒక 15 మెంబర్స్ వృద్ధులుంటారు. వాళ్ళు ఎక్కడ దిక్కులేని అనాథలని బాలచంద్ర సార్ గారు చేరదీసి వాళ్ళకి అన్ని విధాలుగా మెడిసిన్ గానీ, బట్ట, పొట్ట అన్నీ ఏ రకంగా ఏ మొత్తం తోడు అన్నీ కూడా లేకుండా ఆయన చూసుకుంటారు. అన్నీ చూసుకుంటారు. ఓకే. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిన వరకే మెడిసిన్ ఉంటుంది. వాళ్ళకి గావాల్సిన సబ్బులు గానీ, నూనె గానీ, హెయిర్ ఆయిల్ గానీ అన్నీ అన్ని ఇస్తాం. ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేసేస్తారు. చేస్తాం. ఓకే. అన్నీ చేస్తాం. ఇక్కడ ఇదంతా ఎవరు చూసుకుంటారు? ఈ గార్డెన్ కానీ మొత్తం అన్ని? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను, మా హస్బెండ్, నరసింహ గారు కూడా ఇక్కడే ఉంటున్నాము. హ్మ్. ఇప్పుడు 1½ ఇయర్ నుంచి మేము ఇక్కడే అన్ని గార్డెనింగ్ నరసింహ గారు చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సౌకర్యం ఎట్లా అవన్నీ ఇవ్వాలి, హ్మ్. వాళ్ళకి బీపీ షుగర్లు ఉంటాయి కాబట్టి లిమిట్ ఆయిల్ ఎట్లా ఉండాలి, అది ఎట్లా ఉండాలి అనేది చేసి చేస్తాం. ఒకసారి చూపిస్తారా? గార్డెన్ లోకి వెళ్దాం. ఓకే మేడం. ఇక్కడ చూస్తే మొక్కలైతే చాలా చెట్లు ఉన్నట్టున్నాయి, అన్ని రకాల ఫ్రూట్స్ కి సంబంధించినవి. చాలా రకాల మామిడి మేడం ఇది. ఉమ్. మామిడిలో 4, 5 రకాలు ఉన్నాయి. ఓకే. ఇది రసము, అది బంగనపల్లి, ఇదేంటిది కోత మామిడి. ఓకే. ఇవన్నీ కూడా ఇక్కడే మేము న్యాచురల్ గా మందు అలాంటివి ఏం వాడము. ఉమ్. ఆ వచ్చిన కాపైతే ఏది ఉందో మగ్గేసి గడ్డిలో మగ్గేసి వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఓకే. ఈ వాటర్ ఆపిల్ కూడా ఉంది అక్కడ. ఓకే. జామకాయ ఉంది, ఉమ్. దానిమ్మ ఉంది, ఇట్లా అన్ని సీతాఫలం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకే చేసి ఇస్తుంటాం మేడం, ఓకే. మగ్గేసి. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉంది ఇక్కడ ఏంటంటే మనకు డ్రైవింగ్ క్లాసెస్ నడుస్తాయి మేడం. ఆ, ఓకే. కంప్యూటర్ క్లాసెస్, ఉమ్. డ్రైవింగ్ క్లాసెస్. రూరల్ అబ్బాయిలు వస్తారు కాబట్టి ఉమ్. వాళ్ళకి హెల్త్ పరంగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఓకే. ఇప్పుడున్న జనరేషన్ లో హార్ట్ అటాక్లని ఫుడ్ తీసుకుంటే ఇట్లా ట్రైనింగ్ తో భాగంగానే వాళ్ళకి హెల్త్ కూడా చెప్తూ ఓకే. ఉంటాం ఇక్కడ అన్నమాట. వాళ్ళు స్టే చేస్తారు కాబట్టి ఆ, ఎక్సర్సైజ్ చేస్తూ చేసుకుంటారు. ఓకే. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇవి ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఇది కూడా చెప్తాం అన్నమాట. ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి 15 డేస్ ఇక్కడే ఉంటారు కాబట్టి మార్నింగ్ 6కి లేస్తారు. ఉమ్. లేచినాక యోగా క్లాసు ఒక 10-15 నిమిషాలు, తర్వాత ఈ ఓకే. ఎక్సర్సైజ్ అన్ని కూడా సిస్టమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. ఓకే. తర్వాత వృద్ధులు ఉంటారు కదా, ఒకసారి అది చూపిస్తారు. ఓకే మేడం. ఇక్కడ ఒక అమ్మమ్మ ఉన్నారు కదా, అమ్మమ్మ గురించి చెప్తారు నాకు. తప్పకుండా మేడం. మనమ్మ ఆంటీ. ఆంటీ నీ గురించి చెప్పు. నన్ను కానీ మా ఆయనను కానీ మంచిగా చూసిండమ్మా. సారే దేవుడు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, అందరు వదిలిపెట్టిండ్రు. వీడికి వచ్చిన సాత్వానికి సార్ కూడా ఏమంటే తీసుకున్నాడు. ముఖ్యం ఆయన దేవుడమ్మా. నాకు తల్లిదండ్రి అది వస్తుంది 7-8 సంవత్సరాలు మేము వచ్చి ఒక్కరన్నా అరుచుకోరు. నన్ను ఇంకా తీసి పారేసేట్టు రోడ్డు మీద. ఇంకా నాకు పడబుద్ధి కాకచ్చు, ఎందుకు మా సార్ ఉండడు కదా, మా సార్ కాళ్ళే మొక్కుదాం అని ఇంకా బయటినే వెళ్ళొచ్చిన. ఏం తెచ్చుకోలే, డబ్బులు కూడా వచ్చావని కూడా మీ వాళ్ళకి తెలియదు, చెప్పకుండా వచ్చేసారా? చెప్పలేదమ్మా, ఎవరికి చెప్పలేదు. చెప్తే ఏం లాభం? వెళ్ళిందని కూడా వాళ్ళు చూడలేదు. నేను వెళ్ళింది కూడా కట్టుడు తినసంటే వచ్చిన, ఇసుర కట్టుపోయినా ఇట్లే వెళ్ళి వచ్చిన. ఎవరికి చెప్పలేదు, ఎక్కడ పోయిందని రాలేదు. ఏం చెప్పుదు, ఇంకా చెప్తేనేమో రాని చెప్పేది. ఆధారాలు పెట్టుకుంటే వద్దండ్రి. ఇక్కడ వస్తుంటే అన్ని తీసుకుండ్రి. ఇన్ని అనే డబ్బులు పింఛన్ వస్తుండే, అవి తీసుకున్నారు. ఏటి లేకుండా చేసేలా కొట్టారు. ఇంక నేను మళ్ళీ సార్ తగ్గిపోతాను. ఇంక నేను ఎక్కడ పోలే.
చక్కగా శాతానికి వచ్చిన నిన్ను అడుక్కొని ఛార్జీలకు ఇక్కడ వదిలేసిన. సార్ కూడా ఏమన్నా తీసుకున్నాడు. దేవుడు నాకు వాళ్ళే తల్లిదండ్రి. ఇంకా అందరూ ఎంతమంది ఉంటారండి మొత్తం? మొత్తం ఇప్పుడు 12 మెంబర్స్ మేడం. ఒకసారి లోపలికి వెళ్ళి వెళ్ళొచ్చు చూద్దామా? మేడం. సరే అమ్మమ్మ, లోపలికి వెళ్ళి వస్తాం మేము. మంచిదమ్మా.